వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఎస్టర్డే వరల్డ్ టీబీ డే అనేది నిర్వహించబడింది అనమాట. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా టీబీకి గుర్తిస్తూ, అంటే టీబీ అనేది ట్యూబర్క్యులోసిస్ అనమాట, ప్రపంచంలోని అందరిని ఇబ్బంది పెడుతున్న మహమ్మారి, దాన్ని కూడా నిర్మూలించాలి అనేటువంటి విషయం తీసుకొని వరల్డ్ టీబీ డే అనేది 24th మార్చ్న ఎప్పుడు అబ్జర్వ్ చేయబడుతుంది. వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే అనేటువంటిది ఎప్పుడు అబ్జర్వ్ చేయబడుతుంది అంటే 24th మార్చ్. అండ్ ఈ వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే ఏదైతే ఉందో అది ఎందుకోసం అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఎవరైతే ఈ ట్యూబర్క్యులోసిస్ తోటి బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్య సేవలు అందించాలి అని, అండ్ ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది ఇంకెవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా సమూలంగా దాన్ని తీసివేయాలని సమాజం నుంచి కోరుకుంటూ ఈ యొక్క వరల్డ్ టీబీ డే అనేది నిర్వహించడం జరుగుతుంది అనమాట. అండ్ వరల్డ్ టీబీ ఏదైతే ఉందో అది చాలా వరకు ఎక్కడన్నా వచ్చిందంటే టీబీ చనిపోవడమే, ఇంకా దానికి ఇంకా వేరేది లేదు అనేటువంటి సిచ్యువేషన్ ఉండేది ఇంతకుముందు. కానీ ఇప్పుడున్నటువంటి ఏదైతే మెడిసిన్ ఉందో దానివల్ల ఏంటంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కొంతవరకు క్యూర్ చేసి టీబీ వచ్చినా కూడా వాళ్ళని బతికించేటువంటి ఛాన్స్ ఉంది. అండ్ మన ఫ్యూచర్లో అయితే ఇక మీదట టీబీ లేనటువంటి సమాజాన్ని, ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం. అదే వరల్డ్ టీబీ డే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి వరల్డ్ టీబీ డేకి సంబంధించి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. ట్యూబర్క్యులోసిస్ని మనం ఎండ్ చేయగలం, కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్. ఈ నినాదంతో థీమ్గా తీసుకొని ఈ సంవత్సరం వరల్డ్ టీబీ డేని నిర్వహించడం జరిగింది. ఇక మీదట ఎవరికి కూడా వరల్డ్ వ్యాప్తంగా ఎవరికి కూడా ట్యూబర్క్యులోసిస్ అనేది రాకూడదు అని ఆకాంక్షిద్దాం. ఖేలో ఇండియా పారా గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో జస్ప్రీత్ కౌర్ గారు పంజాబ్కి సంబంధించినటువంటి అథ్లెట్ అనమాట. ఈ పారా గేమ్స్కి సంబంధించి జస్ప్రీత్ కౌర్ గారికి ఒక నేషనల్ రికార్డ్ అనేది ఆమె సెట్ చేయడం జరిగింది. అదేంటో తెలుసుకుందాం. పారా గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. పంజాబ్కి చెందినటువంటి పవర్ లిఫ్టర్ అయినటువంటి జస్ప్రీత్ కౌర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఫస్ట్ అథ్లెట్ అనమాట. ఏ విధంగా అథ్లెట్ అంటే ఖేలో ఇండియా పారా గేమ్స్కి సంబంధించి స్టార్ట్ అయ్యాక ఫస్ట్ నేషనల్ రికార్డ్ అనమాట ఆమె సాధించడం జరిగింది. నేషనల్ రికార్డు పరంగా ఎవరంటే జస్ప్రీత్ కౌర్. ఆమె పంజాబ్కి సంబంధించినటువంటి పవర్ లిఫ్టర్. అండ్ ఈమె 45 kgల కేటగిరీలో పాల్గొని 101 kgల వెయిట్ అనేది ఆమె లిఫ్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఆమెకి గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది అనమాట. అండ్ దాంతోపాటు ఈ ఒలింపిక్ మెడలిస్ట్ అయినటువంటి శీతల్ దేవి గారికి కూడా ఈ యొక్క కాంపౌండ్ ఉమెన్ కేటగిరీలో ఆమె గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. అలాగే శ్యామ్ సుందర్ స్వామి గారికి కూడా గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. అదేంటంటే మెన్స్ కేటగిరీలో. ఉమెన్ కేటగిరీలో వచ్చేసి శీతల్ దేవి గారికి గోల్డ్ వచ్చింది. అండ్ మెన్స్ కేటగిరీలో శ్యామ్ సుందర్ స్వామి గారికి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. మన దేశం పరంగా పారా గేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఖేలో ఇండియా పారా గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నేషనల్ రికార్డ్ బ్రేక్ చేసినటువంటి అథ్లెట్ ఎవరు అంటే జస్ప్రీత్ కౌర్ గారు. ఈ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గెలవడమే కాదు, ఆమె 101 kgల వెయిట్ అనేది లిఫ్ట్ చేయడం ద్వారా నేషనల్ రికార్డ్ అనేది సాధించడం జరిగింది. ఇండియా నుంచి హ్యుమానిటేరియన్ ఎయిడ్ అనేది పంపించడం జరిగింది, అంటే మానవతా సహాయం అనేది పంపించడం జరిగింది. ఏ దేశాలకంటే బోట్స్వానా అండ్ కిరిబాతి. బోట్స్వానా అండ్ కిరిబాతి ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్రికా కంట్రీలో ఉన్నటువంటి దేశాలు అనమాట. అండ్ వాటికి ఎందుకు పంపించారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇండియా నుంచి నియర్లీ 10 టన్నుల వరకు కూడా మానవతా సహాయాన్ని పంపించడం జరిగింది. బోట్స్వానాలో ఈ మధ్యకాలంలో వరదలు అనేవి ఎక్కువగా వచ్చాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి వరదల వల్ల అక్కడ నష్టపోయినటువంటి ప్రజలకి అత్యవసరమైనటువంటివి మెడిసిన్స్ కావచ్చు, సర్జికల్ సప్లైస్ కావచ్చు, మస్కిటో నెట్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇండియా నుంచి బోట్స్వానాకి పంపించడం జరిగింది. బోట్స్వానా ఏదైతే ఉందో అది సౌతర్న్ అమెరికాలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట. అక్కడికి మన దేశం నుంచి మానవతా సహాయాన్ని పంపించడం జరిగింది. అండ్ బోట్స్వానా దేశం యొక్క క్యాపిటల్ వచ్చేసి గబరోని. అండ్ కరెన్సీ వచ్చేసి బోట్స్వానా పులాగా పిలుస్తూ ఉంటారు. అండ్ బోట్స్వానా దేశానికి ప్రెసిడెంట్కి ఎవరున్నారంటే డూమా బోకో అనమాట.
అండ్ కిరిబతి. సో కిరిబతి ఏదైతే ఉందో ఇది ఆఫ్రికాలో కాదు, ఇది అమెరికాకి కిందన మిలినేషియా అనేటువంటివి దీవులు ఉంటాయి, చిన్న దీవుల సముదాయం. ఆ మిలినేషియా, మైక్రోనేషియా అలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మైక్రోనేషియాలో ఉన్నటువంటి ఒక చిన్న రీజియన్ అన్నమాట, ఒక ఐలాండ్ కంట్రీ, ద్వీప దేశం. సో ఈ ఐలాండ్ కంట్రీ సెంట్రల్ పసిఫిక్ ఓషన్లో ఉంది కిరిబతి అనేది. సో అక్కడికి కూడా అవసరమైనటువంటి మానవతా సహాయాన్ని మన దేశం నుంచి వాళ్ళకి అందించడం జరిగింది. అండ్ కిరిబాటి ఏదైతే ఉందో దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి థరావా అనమాట. సో పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటిది కిరిబాతి. బోట్స్వానా వచ్చేసి సౌతర్న్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ బోట్స్వానా. ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్, సో ఇవి రెండూ కలిసి 4th టైం ఒక మ్యారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఎప్పుడైనా సరే డైలాగ్ ఈ నథింగ్ బట్ 2 కంట్రీస్ మధ్య 2 తోటి మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇండియా అండ్ EU, యునైటెడ్ యూరోపియన్ యూనియన్, ఈ రెండు కలిసి వాటి యొక్క సమీక్ష సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ఇది 4th టైం అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మ్యారిటైమ్ సెక్యూరిటీ అన్నారు కాబట్టి సముద్ర జలాలకు సంబంధించినటువంటి విషయాల గురించి, భద్రతా విషయాల గురించి చర్చించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్, సో యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో అది 27 దేశాల యొక్క సముదాయం అనమాట. ఎక్కడ ఉంటాయి? యూరోప్లో ఉంటాయి. సో యూరోప్లో ఉన్నటువంటి 27 దేశాల సముదాయమే యూరోపియన్ యూనియన్. అండ్ ఇది 4th టైం మన న్యూఢిల్లీలోనే ఈ 2 దేశాలకు సంబంధించి ఈ 2 అంటే ఇండియాకి యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఎవరు ఈ యొక్క మీటింగ్కి సారథ్యం వహించారు, ఎవరు ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగిందంటే మున్పాయి సయావి అండ్ మస్జెక్ స్టాట్వేక్ అనమాట. సో మున్వాయి పోవాయి ఎవరంటే జాయింట్ సెక్రటరీ అనమాట. ఈయన మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి కార్యదర్శి, ప్రతినిధి అనమాట. మన దేశం నుంచి ఈ యొక్క మీటింగ్కి పాల్గొంటున్నటువంటి ప్రతినిధి. అండ్ EU డెలిగేషన్, నథింగ్ బట్ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ప్రతినిధిగా మస్జెక్ స్ట్రాటజిక్ గారు ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది. సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పాలసీకి సంబంధించినటువంటి ప్రతినిధి అనమాట. సో ఇద్దరు కూడా పాల్గొని మ్యారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్కి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి చర్చించడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఇక్కడ మ్యారిటైమ్ ఎన్విరాన్మెంట్ ఒకటి అండ్ గ్లోబల్ వెల్బీయింగ్, సో సముద్ర విషయాల్లో, సముద్రపరంగా ఉన్నటువంటి విషయాల్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎన్విరాన్మెంట్ పరంగా ఎలా తీసుకోవాలి, 2 దేశాలు ఏ విధంగా హెల్ప్ చేసుకోవాలి, ఇవి చర్చిస్తారు. అండ్ గ్లోబల్ వెల్బీయింగ్ కూడా ఇందులో భాగంగా చర్చించడం జరుగుతుంది. సో యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో అది పొలిటికల్ ఎకనామిక్ యూనియన్ అనమాట. 27 మెంబర్ స్టేట్స్ అనేవి యూరోప్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా కలిసినటువంటి సముదాయం. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రస్సెల్స్, బెల్జియం. 1993 నుంచి ఇలా ఒక కూటమిగా ఏర్పడి దేశాలన్నీ ఒక్కటిగా పోరాడుతూ ఉన్నాయి అన్ని విషయాల్లో. సో ల్యాండ్ లాక్డ్ కంట్రీస్గా కావచ్చు, ఒక కూటమిగా ఉండటం అనేది యూరోపియన్ యూనియన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రెసిడెంట్ వచ్చేసి ఊర్సులా వోన్ డెర్ లేయన్. సో ఈ రీసెంట్గానే ఎన్నుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.